దేవునామ స్తోత్రాలు. చూస్తున్నాం మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మన వాక్యం ధ్యాన నిమిత్తము కీర్తనల గ్రంథము 145:18 వచనం ఇలా రాయబడి ఉంది. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నిత్యకు సమాధాన గల స్తోత్రాలు. వాక్యంలోని ఆత్మీయ సత్యాలు బయలుపరచు. చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించు. ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ధైర్యం శక్తిని మరి నీకు సమీపముగా మొరపెట్టు వారందరికీ ఆయన నువ్వు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటానన్నావు తండ్రి. మరి మేము నిజముగా మొరపెట్టేవారుగా తయారు చేయి. మరి ఏ విషయంలో కూడా నాయన అధైర్యపడకుండా అబద్ధాలు ఆడకుండా మరి నిజముగా నీకు మొరపెట్టేవారుగా మమ్మల్ని తయారు చేయతండి. మరి వాక్యంలోని సత్యాలను బయలుపరిచి మా హృదయాలని సెదతీర్చమని, వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన సంగమా, ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నానంటున్నాడు. కనుక మొరపెట్టడంలో కూడా నిజంగా ఉండాలంట. కొందరు తమ స్వార్థం కోసమో తమ వాళ్ళ స్వార్థం కోసమో మొరపెట్టేవారుగా ఉంటారేమో. అలా ఉండకూడదు. నిజముగా మొరపెట్టేవారు. ఆ సమస్య వస్తే, అయ్యా ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి మాకు మరి గట్టిగా ఎదుటిగా సహాయం చేయి, అయ్యా ఇది మాకు అవసరం, ఈ అవసరం మాకు మరి తీరాలంటే నీ ద్వారానే మాకు సహాయం అందాలి అని నిజముగా మనం మొరపెట్టే వారంగా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే వేస్ట్ ఖర్చులకు కూడా మొరపెడతారు. పనికిరాని ఖర్చులకు కూడా ఆదాయం కావాలని మొరపెడతారు. అలా ఉండకూడదు. నిజముగా మొరపెట్టేవారిగా ఉండాలి. మన స్థితి ఏమిటి, మన స్థితిగతులు ఏమిటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఉదాహరణకి మన మధ్యతరగతి కుటుంబీకులు అనుకోండి, మనకి ఏసీ కావాలి అని ప్రార్థన చేస్తే ఇస్తాడు దేవుడు ఏసీ. మొరపెడితే ఇస్తాడు, నిజంగా కావాలి ఏసీ అని. కానీ దాన్ని మెయింటైన్ చేసుకునే శక్తి మనకుందా? మన ఆదాయం ఎంత, దానికి అయ్యే ఖర్చు ఎంత? మరి కరెంటు ఎక్కువ కాలుతుంది, మరి రూములన్నీ సెట్ చేసుకోవాలి గ్లాసులతో, మరి దానికి పెట్టుబడి పెట్టాలి, నెల నెల వచ్చే కరెంటు బిల్లు కట్టుకోవాలి. మరి మనకు వచ్చే ఆదాయంలో కట్టగలమా? కట్టలేమంటే మొరపెట్టకూడదు. అందుకే నిజముగా నీకు ఏ అవసరత ఉందో ఆ అవసరతకి మొరపెట్టు. లేనిపోని ఎగస్ట్రాలు అడిగావనుకో నువ్వు కట్టలేవు కదా. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కట్టుకునే స్తోమత ఉంది, త్రిబుల్ బెడ్రూమ్ కట్టుతానని ప్రార్థన చేస్తే ఇస్తాడు దేవుడు. అప్పు గెప్పు చేసి కట్టేస్తావు. రేపు కట్టుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? బ్యాంకు వాళ్ళు చెతికెళ్ళిపోతే. కనుక నిజముగా నాకు ఈ అవసరం ఉంది, నువ్వు ఇస్తే నేను తీర్చుకోగలుగుతాను. నేను స్కూటర్ కావాలి, నేను మెయింటైన్ చేసుకోగలను. కార్ అయితే మెయింటైన్ చేసుకోలేను, నా స్తోమత ఇది అని నిజముగా మొరపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. మొరపెట్టిన వారందరికీ, అందులో నిజముగా మొరపెట్టిన వారందరికీ కూడా మరి సహాయం చేస్తానన్న గొప్ప దేవుడు అండి. ఆయన నిజమైన దేవుడు. మత్తయి సువార్త 6:5 ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధార వలె ఉండొద్దు. ఇక్కడ ఏమన్నాడు? నిజముగా మొరపెట్టు వారికి వేషధారుల వలె ఉండకూడదని సెలవిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 28:9 ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయము. నువ్వు ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన చేస్తే ఎలా నువ్వు నిజంగా ప్రార్థన చేయగలుగుతావు? దేవుడేంటి ఏంటి తెలుసుకోవాలా? ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలను, బైబిల్లో ఉన్న వాక్యాలని ధ్యానం చేయాలా? మరి దేవుడి గురించి మనం ముందు తెలుసుకోవాలా? ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత పరిశుద్ధుడు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనం నిజముగా మొరపెట్టగలిగే వాళ్ళం. ధర్మశాస్త్రాన్ని, దేవుడి వాక్యాలను వినకుండా చెవులు మూసేసుకుని ప్రార్థన చేసేస్తట నువ్వు బైబిల్ని ధ్యానం చేసేవారుగా ఉండాలి. ధ్యానం చేసిన తర్వాత ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారు వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదని సెలవిస్తున్నాడు. అలాగే యెషయా 1:15 ఏమన్నాడంటే, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. ప్రార్థన చేసినా కూడా నేను వినను, ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, ఈలోపు ఏం చేస్తావు నువ్వు? ఆడాలంటాడు, ఈడలంటాడు, అబ్బో ఆవిడ అలాంటిది, ఈవిడ ఎలాంటిది, ఇస్తాను సరగా మాట్లాడేస్తాం, చేతులతో ఆడిస్తాం. ఆడు దొంగోడు, ఆడు మోసగాడు. దేవుడు ఏమంటున్నాడు? తీర్పు తీర్చేది నేను,
నువ్వు కాదు కదా, మరి నువ్వెందుకు ఏలెత్తి చూపిస్తావు? చేతులతో ఏమో వాడు అలా అంటాడు ఇలా అంటాడు అని చెప్తావు, మళ్ళీ వచ్చి చేతులతో అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? నీ చేతుల రక్తంతో నిండుకుంది, నీ ప్రార్థన వినని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుడు విన్నారా? మన దేవుడు ఎంత గొప్పవాడో. ఫస్ట్ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయం మంచిగా ఉండాలి, అందరితో సఖ్యతగా ఉండాలి, శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు గురించి కూడా ప్రార్థన చేయాలి అని రాయబడి ఉంది. కారణం ఏంటో చెప్పనా? శత్రువులు ఎవరండి? మన బంధువులు, మన రక్త సొత్తు, మన చుట్టాల్లోనే ఉంటారు శత్రువులు. వాళ్ళకి మనకి పడదు, దూరం అయిపోయాం. మనము వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారుగా ఉండమన్నాడు దేవుడు. అయ్యా వాళ్ళు బాగుండాలి, శత్రువు కూడా బాగుండాలి అని ప్రార్థన చేయమన్నాడు. కానీ నువ్వు చేయకుండా వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేసావనుకో, వాడు నిజంగా నాశనం అయిపోయాడు. అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతాడు? అందరి దగ్గరికి వెళ్ళినట్టుగా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు కూడా బంధువే కదా, చుట్టమే కదా, రక్త సొత్తే కదా, కనుక నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. సచ్చినట్టు ఇవ్వాలా లేదా? నీ కుటుంబానికి కష్టపడి సంపాదించుకోవడానికే సమయం సాటలా, ఆ యొక్క డబ్బులు వాడికి కొంత ఇవ్వాలి. అప్పుడు నీకు డబ్బులు కష్టం అవ్వాలా? మళ్ళీ ఒకసారి తాగిపోతాడా? వాడు స్థిరపడే వరకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, అప్పుడప్పుడు మన దగ్గర లాక్కుని వెళ్తూనే ఉంటాడు. ఆడి కోసం కూడా మనం కష్టపడాలి. ఎందుకు వచ్చింది? ప్రార్థన చేయి. దేవుడు ఆడు బాగుపడాలి, వాడు మంచిగా ఉండాలంటే ఆడు మన దగ్గరికి రాడు కదా. ఈ సత్యాన్ని గ్రహించు. ఎవడు అందరూ బాగున్నారనుకోండి, మన దగ్గరికి సహాయానికి రారు కదా. మనకున్నది మన కుటుంబానికి సరిపోతుంది, అలా హ్యాపీగా గడిచిపోతుంది. అందుకే నిజముగా మొరపెట్టేవాడు శత్రువు గురించి కూడా ప్రార్థన చేస్తాడు. దేవా అతను బాగుండాలి, అతను సంతోషంగా సమాధానంగా ఉండాలని మరి అక్కడ సెలవిస్తున్నాడు. కనుక మన చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుడు వాక్యం ధ్యానం చేయాలి, చెప్తుంటే వినాలి, విన్న తర్వాత ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వన్నీ మూసుకుంటేట దేవుడు ఏమివ్వడు. తప్పు దేవుడిది కాదు, మనదే. మనం కరెక్ట్గా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే రీతిలో మరి యెహెజ్కేలు 14:3 ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని, కొందరు విగ్రహాలు నిలుపుకుంటారు. క్రైస్తవుల్లో కూడా దేవుని పక్కన పెట్టేసి గొప్ప గొప్ప వ్యక్తుల్ని కొనియాడుతూ ఉంటారు. అలా కొనియాడకూడదు, దేవుణ్ణే మనం ఆరాధించాలి. ఎవరినైతే గొప్పగా కొనియాడుతున్నామో అది విగ్రహం అయిపోతుంది. కనుక ఇశ్రాయేల్ కూడా విగ్రహాల వైపు మళ్ళారు కాబట్టి వాళ్ళు చాలామంది పతనం అయిపోతూ వచ్చారు. అలాగే నీ జీవితంలో కూడా విగ్రహాల వైపు వెళ్ళకూడదు, ఎవరిని పూజించకూడదు, ఎవరిని గొప్పగా నీ హృదయంలో మరి తీర్మానించుకోకూడదు. దేవుడు ఒక్కడనే నువ్వు గొప్పగా తీర్మానించాలి. ఆ విధంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నువ్వు నిజముగా ప్రార్థన చేసేటట్లయితే నువ్వు ఎలా ఉంటావని మత్తయి సువార్త 6:17 ఇలా రాయబడి ఉంది. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని ముఖము కడుక్కొనుము. ఏమనుందండి? నీ తలంటుకుని ముఖం కడుక్కో ప్రార్థన చేసేటప్పుడు. అంటే ఇక్కడ తల స్నానము, ముఖం కడుక్కోవడం అంటే పైనుంచి కింద వరకు స్నానం చేసి శుభ్రంగా నీట్గా తయారయ్యి రమ్మంటున్నాడు ప్రార్థన చేయడానికి అని చాలామంది అనుకుంటుంటారు. అయితే దేవుడు నిజముగా నాకు మొరపెట్టేవారు ఎలా ఉంటారంటే తల క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందండి? శుభ్రం అయిపోతుంది. కానీ దేవుడు చెప్పింది తల కట్టుకోవడం ఏంటంటే తలలో ఉండే ఆలోచనలు అన్నీ కడిగేసాయి, చెడ్డ ఆలోచనలు అన్నీ తీసేసాయి, మంచి ఆలోచనలతో రా, అందరితో సఖ్యతగా ఉండు. మధ్య మధ్యలో ఉంటారు కదా, వాళ్ళతో కూడా సమాధానపడి, అందరితో సమాధానపడి, నీ సహోదరులతో, నీ బంధువులతో, ఇరుగు పొరుగు వారితో సమాధానపడి, మంచి హృదయంతో, మంచి ఆలోచనలతో దేవుడు దానికి రా. అంటే చెడునంతా కడిగేసాయి. తలంటుకోవడం అంటే పై తలలో ఉండే ఎంటుకల్లో ఉండే దుమ్ము కాదండి, బుర్రలో ఉండే చెడుని కడిగేసేయాలి. కడుక్కుని రా. అలాగే ముఖం కూడా కడుక్కోమంటున్నాడు. ముఖం కడుక్కోమంటే మరి ముఖం అంతా సోపుతో కడిగేసి శుభ్రంగా రమ్మంటున్నాడు అనుకుంటున్నాం. కాదండి, ముఖం కడిగేటప్పుడు మరి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు 4 శుభ్రంగా క్లీన్ అవుతాయి. అది మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు కడుక్కోమన్నది ఏంటంటే చెడు చూపు చూడమాక, అది కడిగేసుకో. చెడు మాటలు రానేమాక, నోరు కడుక్కో, మంచి మాటలే పలుకో. చెడు వినమాక, చెవులు కడుక్కో,
మంచి మాటలే విను. అలాగే చెడు వాసన చూడమాక, మంచి వాసనే పీలు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే చెవులు, మరి నోరు, కళ్ళు 3 కూడా మన అధీనంలో ఉన్నాయి. ముక్కు మాత్రం మన అధీనంలో లేదండి. గమనించారా? ఎప్పుడైనా గమనించారా? చెడు చూసేసిన తర్వాత హల్లెలూయా స్తోత్రం, తప్పైపోయిందా అని అనేస్తాం. చెడు మాటలు వినేస్తాం. అత్తగోళ్ళు ఏం తిట్టుకుంటున్నారని వినేసిన తర్వాత అయ్యో స్తోత్రం చెడు అన్నానయ్యా తప్పైపోయింది అంటాం. చెడు మాటలు మాట్లాడేసేస్తాం. ముందే చెడు మాటలు మాట్లాడేసిన తర్వాత అయ్యో స్తోత్రం తప్పైపోయింది. చూసారండి? చెడు చూసేస్తావు, తర్వాత క్షమించమంటావు. చెడు మాట్లాడేస్తావు, తర్వాత క్షమించమంటావు. చెడు చూసేస్తావు, తర్వాత క్షమించమంటావు. కానీ ముక్కు దగ్గరికి రా. అలా వెళ్తుంటే నీ జీవితంలో ఎప్పుడు అంత కంపు నీ ముక్కు ఆ రోజు తగిలింది అని పీల్చేదాడికే లోపలికి వెళ్ళిపోతుంది అది చెడు. అబ్బా ఎంత కంపు, నా లైఫ్లో ఈ కంపుని పీల్చలేదని అలా పీలుస్తావా? ఎప్పుడైనా పీల్చావా? ఏమవుతుంది? నీకు తెలియకుండానే తక్కువంట ఈ 2 ఏళ్ళు వచ్చేసి ముక్కును మూసేస్తాయి. అలాగే చెడు చూస్తున్నప్పుడు వెంటనే కళ్ళు ఎందుకు మూసుకోవట్లా? చెడు మాటలు వచ్చేస్తున్నాయి, వచ్చినట్టు నోరెందుకు మూసేసుకోవట్లా? చెడు అక్కడ మాటలు చెవు తగిలిన వెంటనే ఎందుకు మూసుకోవట్లా? ఈ 3 నీ అధీనంలో ఉన్నాయి. ముక్కు మాత్రం దేవుడు అధీనంలో ఉంది. అందుకే దేవుడు ఈ చేతికి వెంటనే సిగ్నల్ ఇస్తాడు, వెంటనే వెళ్ళిపోయి ముక్కు మూసేస్తుంది. ఎందుకంటే మనల్ని ఆదాం తయారు చేసినాడు మట్టి, ప్రాణం వదిలినప్పుడు ఆ నాసిక రంధ్రాలను చూడాడు. హల్లెలూయా! చూడు దేవుడు ఎంత భద్రత ఇచ్చాడు. అలాగే 3 నీ చేతికి ఇచ్చాడు, భద్రతగా ఉంచుకొని. ఎందుకు ఉంచుకోలేకపోతున్నావు? అందుకే పైన రాయబడి ఉంది, మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సహాయం చేస్తాను, సమీపంగా ఉన్నాను అన్నాడు. అంటే బైబిల్ ధ్యానం చేయాలి, చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు చేతులతో చెడు చేయకూడదు, కాళ్ళతో చెడు చేయకూడదు. కనుక మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా కడుక్కోవాలి అని దేవుడు సెలవిచ్చాడో ఆ విధంగా కడుక్కొని దేవుడి సన్నిధానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక ఈ నోరు, ఈ చెవులు, ఈ కళ్ళు మనకు అధీనంకి ఇచ్చాడు. చెడు రాగానే వెంటనే దాన్ని బంధించేసేయాలి. ముక్కు ఎలా బంధించబడుతుందో ఈ 3 వస్తువులు నువ్వు బంధించగలిగితే నీవు సంతోషం, సమాధానంగా ఉంటావు. నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి నిజంగా మొరపెట్టగలిగే శక్తి నీలో ఉంటుంది. కనుక ఆ విధంగా ప్రార్థన చేసేటప్పుడు తలంటుకుని మొహం కడుక్కోమంటున్నాడు. ఏంటంటే చెడు ఆలోచనలు రాకూడదు, చెడు తలంపులు ఉండకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనం నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే చూస్తే దేవుడు ఎస్తేరు గ్రంథంలో మరి 14:16లో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నేను నా చెలికత్తులు పనిచేసేవాళ్ళు కలిసి మేము ప్రార్థన చేస్తాము. అంటే అక్కడ మరి అందరూ సమానమే. చూసారండి? అక్కడ హెచ్చుతగ్గులు లేవండి. వాళ్ళ పనులు అసిస్టెంట్లు, మరి అమ్మగారు పిలంగానే వస్తారు, ఆ పని చేయి పని చేయడం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆవిడ దగ్గర కూడా నిలబడలేరు, ఎక్కువసేపు పని చేసేంత వరకే ఉంటారు. వాళ్ళ పనులు అక్కడ దూరం అయిపోతారు. అలాంటిది వాళ్ళతో కూర్చొని దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తానంది చేసింది కూడా. అంటే అందరూ సమానమే, అంటే అందరూ బాగుండాలి అనే ఆలోచన ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు నేను ఎక్కువ, నాది పెద్ద అని గర్వం ఉండకూడదు. అందరూ సమానమే, అందరిని కూడా దేవుడు సృజించిన బిడ్డలే అనే ఒక ఆలోచన కలిగి ఉండాలని ఎస్తేరమ్మ ద్వారా మనకి తెలియపరిచాడు దేవుడు. నిజముగా ప్రార్థన చేసేవాడు గుణం అలా ఉంటుంది. మనమందరం సమానమే, మనకి హెచ్చుతగ్గులు ఉండవు, అందరూ కూడా బాగుండాలి, నేను ఒక్కనే బాగుండాలని కాదు, అందరూ కూడా బాగుండాలని ఆలోచన కలిగినప్పుడే నువ్వు నిజముగా మొరపెట్టగలుగుతావు దేవుడి సన్నిధానంలో. అలాగే ఎజ్రా కూడా 9:5లో చదివితే మరి అక్కడ ఇశ్రాయేలు నీచమైన కార్యాలు చేస్తుంటారు అన్నిళ్ళతో. అప్పుడు ఆయన బట్టలు చించుకొని మరి మోకాళ్ళ మీద చేతులెత్తి మరి యెహోవా తట్టున ప్రార్థన చేసినట్లుగా ఉంది. నిజంగా ప్రార్థన చేశాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా. కన్నీరు కార్చి మోకరించి మరి అయ్యా మరి ఇశ్రాయేలు ఇలా పాడైపోతున్నారు, వారిని బాగు చేయమని
మరి అందరి కోసం ప్రార్థన చేశాడండి. ఎంత గొప్ప మరి నీతి నిజాయితీ పరుడు ఆలోచించండి. నిజంగా అందరి కోసం మొరపెట్టాడు. అలాగే నీవు నేను కూడా అందరి కోసం మొరపెట్టేవారుగా ఉండాలి. అందరూ బాగుండాలి, మరి చెడు మార్గంలో ఎవరు వెళ్ళకూడదు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నిజంగా దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడికి నిజముగా మొరపెట్టండి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అలాగే ఆదికాండము 32:26లో కూడా యాకోబు మరి దేవుడి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేశాడు. అంతకుముందు ప్రార్థన చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆత్మీయమైన మరి ఆశీర్వాదాలు లేవు నాకని తెలుసుకున్నాడు. నిజముగా మొరపెట్టాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఎప్పుడైతే తెల్లవారులు పెనుగులాడి మరి ఆయనతో పోరాడి ఆశీర్వాదాలు పొందేంత వరకు ఆయన కాళ్ళు పట్టుకుని అలాగే ఉన్నాడు. తొడగూటి మీద కొట్టినా కూడా నొప్పి, భయంకర నొప్పి అయినా సరే వదల, నన్ను ఆత్మీయమైన మరి జీవితం జీవించాలి, నీ ఆశీర్వాదాలు అవసరం, ఆత్మీయ ఆశీర్వాదాలు అవసరం అని వెనుగులాడాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి అతనిలో తగ్గింపు వచ్చింది. అందరూ బాగుండాలి, శత్రువు కూడా బాగుండాలి, చెడ్డోడు కూడా బాగుపడాలి అనే తలంపు కలిగింది ఆయనకి. అలాగే నీవు కూడా దేవుడి యొక్క ఆత్మీయ మరి దీవెనలు పొందితే నీ ఇరుగు పొరుగు వారిలో శత్రువులు ఉన్నా, నీ బంధువుల్లో శత్రువులు ఉన్నా, చెడ్డోళ్ళు ఉన్నా, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ మారు మనసు పొంది మంచిగా జీవించాలని ప్రార్థన చేస్తాం. చూసారా, ఆత్మీయ మరి దీవెనలు అవసరం. అవి దేవుడి దగ్గర ఉంటాయని యాకోబు గ్రహించాడు, పొందాడు. ఆ రోజు నుంచి జీవితంలో తగ్గింపు కలిగి జీవించాడు. నీవు నేను కూడా తగ్గింపు అనేది అవసరం. ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. యాకోబు చేసిన ఆ యొక్క ప్రార్థననే మరి అనేక మంది అందులోంచి తెలుసుకున్న సత్యం ఏంటంటే మరి అది ఆల్ నైట్ ప్రేయర్. మనం ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, ఆల్ నైట్ ప్రార్థన కూడా జరుగుతుంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు యొక్క జీవితంలో నుంచే ఆల్ నైట్ ప్రేయర్ మరి రావటం జరిగింది. మరి నీ జీవితం, నా జీవితంలో కూడా మరి దేవుడి యొక్క ఆత్మీయమైన వరాలు పొందాలంటే నీవు కూడా తెల్లవారులు దేవుడితో పెనుగులాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో తగ్గింపు, దీన స్వభావం వస్తాయి. అదే గలతీ పత్రిక 5:19 ఏముంటాయి అక్కడ? శరీర కార్యాలు. ఫస్ట్ మనకి శరీర కార్యాలు ఉన్నాయి. ఆ శరీర కార్యాలు ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, మితములు, ద్వేషాలు, కలహాలు, ఇలాంటివన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. చెడు కార్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ పోయినాయి ఎప్పుడైతే ప్రభువుని నమ్మేమో, నిజముగా ఆయన ప్రార్థించడానికి వస్తున్నాం. అంటే ఎలాంటి గుణం ఉంది? అదే గలతీ పత్రిక 5:22లో ఏమన్నదంటే ఆత్మఫలాలు, ప్రేమ, మరి సంతోషము, సమాధానము, దీనత్వము, మరి తగ్గింపు, దయాళత్వము, మరి సాత్వికము, ఇలాంటి మనసు కలిగి జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంత తగ్గింపు ఉంటేనే అవి మనలో పొంగుతాయి. తగ్గింపు లేనప్పుడు శారీరక ఆలోచనలు వస్తాయి. అవి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడు. అందుకే నిజముగా మొరపెట్టేవాడి యొక్క హృదయం ఎలా ఉంటుంది? ఆత్మఫలాలతో నింపబడి ఉంటాయి. అలాగే నీ జీవితంలో కూడా ఆత్మఫలాలతో నింపబడి ప్రార్థన చేయి. దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే యెహోషువ గ్రంథంలో మరి 10:12లో యెహోషువ ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. చూసారండి, అమోరీయులను జయించడానికి మరి అక్కడ యెహోషువ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడల్లా మరి విజయం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సూర్యచంద్రులు కూడా అక్కడ ఆగిపోయినట్లుగా రాయబడి ఉంది. నిజముగా ప్రార్థన చేశాడు. నా ఇశ్రాయేలు జనం గెలవాలి, దేవా నాకు విజయాన్ని ఇవ్వని నిజముగా ప్రార్థన చేశాడు. అతనిలో ఆత్మఫలాలు నింపుకున్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అద్భుత కార్యం చేశాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా రాయబడి ఉంది. అలాంటి ప్రార్థనాపరుడండి. అలాగే నిన్ను కూడా తయారు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భయపడమాక, అధైర్యపడమాక, నిజముగా ఆత్మఫలాలతో నింపబడి నీవు ప్రార్థన చేయి. నువ్వు గొప్పవాడు అయిపోతావు.
గొప్పదానివైపోతావు. మరి యెహోషువకి అంత పేరు వచ్చిందంటే నీకు కూడా రావాలా లేదా? నువ్వు కూడా అలాగే ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే 1 తిమోతి 4:5 ఏమనుందంటే, దేవుడు వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్ర పరచబడుచున్నది. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఏమనుంది? దేవుని వాక్యం వలన ప్రార్థన వల్ల పవిత్ర పరచబడుతుంది. మొదట ఏం చదువుకున్నాం? ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకున్నాడు ప్రార్థన విన్నాడు. చూసారా? అందుకే దేవుడు వాక్యాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన తర్వాత ప్రార్థన చేయాలి. ఈ రెండు ఉండటం వల్ల నువ్వు గొప్పగా ఆశీర్వించబడతావు. అందుకే నీకు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక కన్ను ప్రార్థన, ఒక కన్ను దేవుడు వాక్య ధ్యానం చేయాలి. కళ్ళు 2, చూపు 1. అలాగే వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 ఉండటం వల్ల నీ మార్గం సరళమైపోతుంది. దేవుడికి సమీపంగా ప్రార్థన చేసే వ్యక్తిగా నిలబడతావు. నువ్వు దేవుడి నుండి దీవెనలు పొందుతావు. ఆ విధంగా మరి 2 కూడా నువ్వు నీ జీవితంలో నెరవేర్చబడాలి. వాక్య ధ్యానము, ప్రార్థన 2 కూడా. అలాగే మార్కు 9:29 అక్కడ రాయబడి ఉంటుంది, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ దెయ్యం పట్టినోడు ఉంటే వాడు ప్రార్థన చేశారు, శిష్యులు పోలేదు. అయితే యేసు ప్రభు గారు మరి ప్రార్థన చేశాడు, ఇలా ఉపవాస ప్రార్థన చేశాడు. అక్కడ వాళ్ళకి చెప్తాడు, ఇలాంటి సైతాను పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామంటే ఆ సమస్య ఎలాంటిది, ఎంత చిన్నదా పెద్దదా ఇన్ని ఆలోచించాలి, ఆ జ్ఞానం ఉండాలి. అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకే బైబిల్ని ధ్యానం చేయమన్నది. అర్థమైందండి? మరి హిజ్కియాకి సమస్య వస్తే ఆయన ఒక్కడే వెళ్ళి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసేసాడు. ఒక్కడే హిజ్కియా, అంతే. దేవతలతో యుద్ధం చేసి విజయాన్ని తీసుకొచ్చేసింది. అలాగే యెహోషాపాతుకి సమస్య వచ్చింది. 3 దండులు వచ్చినాయి, ఒకేసారి వస్తున్నాయి, యుద్ధం చేయాలి. అప్పుడు ఆయన కూడా భయపడి దేవుడి మందిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే, ప్రకటన, యూదా వారందరూ నేను కలిసి ఉపవాస ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాడు. అలా వాళ్ళు కూడా అందరూ కలిసి ఉపవాస ప్రార్థన, అంటే సమస్య పెద్దది. అది నా ఒక్కడి వల్ల అవ్వదు, నా ఒక్క ప్రార్థన వల్ల అవ్వదు అని తెలుసుకున్నాడు. దేవుడు గ్రంథం చదివాడు కాబట్టి వెంటనే అందరు కలిసి ఉపవాస ప్రార్థన చేస్తే అక్కడ కూడా ఈయన యుద్ధం చేయలేదు. ఆ ముగ్గురు వాళ్ళే కొట్టుకు సచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని తీసుకోవడానికి వీళ్ళకి 3 రోజులు పట్టిందంట. చూసారండి, ఆహార పదార్థాలు, ఆస్తి ఎలా ఉంటుందండి? అక్కడ ఆహార పదార్థాలు, ఆస్తి ఎలా దొరుకుతుంది? బంగారం, వెండి. అంటే ఈ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యుద్ధాలు చేయటం, ఉదయం వెళ్ళటం, సాయంత్రం తిరిగి వచ్చేయటం యుద్ధాలు. అప్పుడు అలా కాదండి. ఆ యొక్క దేశం, ఈ యొక్క దేశం యుద్ధం ప్రకటించిన తర్వాత అప్పుడు ఒక ఖాళీ స్థలంలో యుద్ధం చేసుకోవడానికి వెళతారు. దానికి దూరంగా వీళ్ళు గుడారాలు వేసుకుంటారు, వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. ముందే ఆహార పదార్థాలు తెచ్చుకుంటారు. ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు, దాన్ని అక్కడ సమకూరుస్తారు. అలాగే యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తారు. మళ్ళీ ఎవరు గుడారాలు వాళ్ళకి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి భోజనాలు అన్నీ ఉంటాయి. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ఎవరు జనాలు ఎక్కువగా చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, అప్పుడు వీళ్ళకి విజయం వచ్చినట్లు. ఇప్పుడు వాళ్ళకి ఆహార పదార్థాలు ఉన్నాయి, దొరికినాయి. చచ్చిపోయారు కదా, అందరూ తెచ్చుకున్నారు. మరి బంగారం, వెండి ఎట్లా దొరికినాయి? వాళ్ళు ధరించే మరి కవచాలు ఇవి వెండి, బంగారమే. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాయండి? అవన్నీ అక్కడే పడి ఉంటాయి కదా. అవన్నీ తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. చూసారండి, ఉపవాస ప్రార్థన వల్ల మరి ఎంత శక్తి, విజయంతో పాటు ఐశ్వర్యం కూడా వచ్చింది. అలా మరి గ్రహించాలి. అలాగే మనం యాకోబు గురించి తెలుసుకున్నాం. తెల్లవారులు పెనుగులాడాడు. ఆయనకి ఆస్తుంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయమైన దేవులు కావాలి. దానికోసం తెల్లవారులు పెనుగులాడాడు. అంటే తగ్గింపు ఉండాలి. దేవుడు కొట్టినా కూడా, అయ్యా నేను తగ్గించుకుంటా, నీ మార్గంలో నడాలని తగ్గించుకోవాలి. నీవు సిలువలో ఎన్ని అవమానం భరించావో ఒకసారి ఆలోచించు. ఆయనకి అదంతా తెలుసు, ధర్మశాస్త్రంలో చదివాడు. నువ్వు వచ్చి సిలువలో రక్తాన్ని చిందిస్తావు, చనిపోతావు, తగ్గించుకుంటావు. అలాగే నేను కూడా తగ్గించుకోవాలని తెల్లవారు ప్రార్థన చేశాను. అదే ఆల్ నైట్ ప్రేయర్. గ్రహించరా ప్రేమ దేవుడు బిడ్డలారా? ఇక్కడ యేసుబాబు గారు తన శిష్యులు చెప్తున్నాడు, ఇలాంటి దెయ్యం పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని సెలవిచ్చాడు.
చూసారండి, నిజముగా మొరపెట్టాం. నిజముగా మొరపెట్టాలంటే ముందు ధర్మశాస్త్రం బైబిల్ని ధ్యానం చేసేవారుగా ఉంటే ఆ యొక్క సమస్యని ఏ విధంగా పోగొట్టుకోవాలో దేవుడి దగ్గర ఆ విధంగా ప్రార్థన చేసి విజయాన్ని పొందుతాం. అందుకే దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుడి సంగమా, అందుకే కీర్తనల గ్రంథంలో 34:6 ఏమన్నదంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. దీనంగా ప్రార్థన చేయాలండి దేవుడి దగ్గర. నేను ప్రార్థనా పౌరుడిని, అబ్బో నేను ఉపవాసం ఉన్నాను ఇన్ని రోజుల నుంచి, నా మొరాలకి ఇస్తాడంటే కుదరదండి. దీన స్వభావం కలిగి దేవుడి దగ్గర గర్వంగా ఉండకూడదు. నా ప్రార్థన ఏంటాడని గర్వపడకూడదు, తగ్గింపు ఉండాలి, దీన స్వభావం ఉండాలి. అందుకే ఆ శ్రమలన్నింటిలో నుంచి రక్షిస్తాడంట దీనంగా మొరపెడితే. అలాగే యోనా గ్రంథంలో 3:5 నినివే పట్టణస్థులు మరి ప్రార్థన చేసినట్లుగా ఉంది. యోనా వెళ్ళి ప్రకటన చేశాడు, మీరు చాలా చెడుగా ప్రవర్తిస్తున్నారు, దేవుడు మీ మీద ఉగ్రతని తీసుకొస్తున్నాడు, మరి మీరంతా నాశనం అయిపోతారు అనగానే అక్కడ యోనా 3:5 నినివే పట్టణం వారు దేవుడి యందు విశ్వాసం ఉంచి ఉపవాసం సాటించారు. చూసారండి, వాళ్ళు అన్యులండి. నిజమైన దేవుడు ఆయన తెలుసుకుని, ఎందుకంటే వాళ్ళ దేశం ఒక రాజు వాళ్ళ మీద దండెత్తి ఓడిపోయాడు, వాడు సచ్చాడు కనుక నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు వాళ్ళు. అందుకే ఆయన దగ్గర పశ్చాత్తాపడితే నిజముగా మొరపెడితే దేవుడు ఆలకిస్తాడని అక్కడ ఉపవాస ప్రార్థన ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఏం చేశారండి, రాజుగారి కింద దిగి వచ్చాడు, జనులందరూ కూడా కింద దిగి వచ్చేసారు. అందరూ కూడా మరి బూడిద గోనెపట్ట ధరించుకుని ప్రార్థన చేశారు. అలాగే మనుషులు ఏం తినలేదు, జంతువులు కూడా నీళ్ళు కూడా తాగలేదండి. భయపడిపోయారు, అమ్మో పశ్చాత్తాపడాలి దేవుడి దగ్గర అని. అందుకే దేవుడు గొప్ప దేవుడు అండి. వాళ్ళు నిజముగా మొరపెట్టారు, ఆ ఉగ్రత రాకుండా పోయిందండి. సంతోషంగా సమాధానంగా ఉన్నారు. అందుకే దేవుడు నీకోసం నా కోసం ఈ వాక్యాలు రాశాడు. నిజంగా మొరపెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిత్రకు సమాధానంగా దేవ స్తోత్రాలు. ఇక సమయంలో ఆయన వింటున్న ప్రతి బిడ్డను దీవించాల్సిన నీకు నిజముగా మొరపెట్టేవారుగా మరి జీవింపజేయి. ఆయన బైబిల్ ధ్యానం చేస్తూ మరి ప్రార్థన చేసే కృపను దయచేతండి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు నీ దగ్గర మొరపెట్టేవారుగా ఉండేటట్టు సహాయం చేయి. మనుషులకు కాదు చెప్పేది, నీకు చెప్పేవారుగా ఉండేటట్టు సహాయం చేయి. ప్రతి బిడ్డను దీవించి ఆశించు, బలపరచమని త్వరలో తిరిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.